హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ప్రింటింగ్ అండ్ మింటింగ్ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. డబ్బులు నాణ్యాలు తయారు చేసే సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. సో ఇక్కడ ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినా కనుక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చేసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు ఏంటంటే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. కరెన్సీ నోట్ ప్రెస్ నాసిక్ రోడ్డు. సో ఇక్కడ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. నాసిక్లో ఉన్నటువంటి ప్రింటింగ్ అండ్ మింటింగ్ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారండి. సో ద కరెన్సీ నోట్ ప్రెస్ నాసిక్ రోడ్, నాసిక్, మహారాష్ట్ర ఈజ్ వన్ ఆఫ్ ద 9 యూనిట్స్ అండర్ ద సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, SPMCIL. ఇక్కడ SPMCIL అంటే ఫుల్ ఫామ్ ఇచ్చారు మనకి, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీనిలో టోటల్గా 8 రకాల పొజిషన్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో ఒక్కొక్క పొజిషన్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్, శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము. సో ఫస్ట్ పొజిషన్ వెల్ఫేర్ ఆఫీసర్. సో వీళ్ళకి పే స్కేలు 29,740 నుంచి 1 lakh వరకు అయితే పే చేశారంతే చెప్తున్నారు. సో దీనిలో టోటల్గా ఒక పోస్ట్ అయితే ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి కేటాయించారు. క్వాలిఫికేషన్ డిగ్రీ లేదా డిప్లొమా కోర్స్ ఇన్ సోషల్ సైన్సెస్ ఇచ్చారు. అలాగే ఇక్కడ అడిషనల్ క్వాలిఫికేషన్స్ అయితే చాలా ఇచ్చారండి. సో మీరైతే ఒకసారి నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా వెబ్సైట్ ద్వారా మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కూడా ఒకసారి అయితే చదవండి. ఎందుకంటే సో నేను వీడియోలో కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను ఇక్కడ చెప్పడం కానీ యాడ్ చేయడం కానీ జరుగుతుంది. సో కాబట్టి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ఒకసారి అయితే ఇన్ఫర్మేషన్ అంతా కూడా చదవండి. సో ఇక్కడ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్కి వచ్చేసి ఏజ్ లిమిట్ 18 years నుంచి 30 years మధ్య ఉండాలి. సో ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్. వీళ్ళకి పే స్కేల్ 27,600 రూపీస్ నుంచి 95,910 రూపీస్ అయితే మెన్షన్ చేశారు. దీనిలో టోటల్గా 10 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 6, SC కేటగిరీలో 1, OBC కేటగిరీలో 2, EWS కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. సో క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా హయ్యర్ క్వాలిఫికేషన్ బీటెక్, BE, BSc ఇంజనీరింగ్. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 years నుంచి 30 years మధ్య ఇచ్చారు. సో నెక్స్ట్ థర్డ్ పోస్ట్ సూపర్వైజర్ టెక్నికల్ ఆపరేషన్ ప్రింటింగ్. సో వీళ్ళకి కూడా 27,600 రూపీస్ అయితే పే స్కేల్ ఉంటుంది. దీనిలో టోటల్గా 5 పోస్టులు అయితే ఉన్నాయి. SC కేటగిరీలో 3 పోస్టులు, OBC కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే బీటెక్ కానీ BE, BSc ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుంచి 30 years మధ్య ఉండాలి. సో నెక్స్ట్ ఫోర్త్ పోస్ట్ సూపర్వైజర్ అఫీషియల్ లాంగ్వేజ్. పే స్కేల్ 27,600 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో ఒక పోస్ట్ అయితే ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి కేటాయించారు. క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ అయితే ఇచ్చారు. ఏజ్ లిమిట్ 18 నుంచి 30 years మధ్య ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ పోస్టు సెక్రటరియల్ అసిస్టెంట్. సో వీళ్ళకి పే స్కేలు 23,910 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో ఒక పోస్ట్ ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి కేటాయించారు. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 55% అయితే మార్క్స్ వచ్చి ఉండాలి. ప్లస్ ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్, మీకు స్టెనోగ్రఫీ ఇన్ ఇంగ్లీష్ లేదా హిందీ 80 words per minute అండ్ టైపింగ్ ఇన్ ఇంగ్లీష్ లేదా హిందీ. సో హిందీలో అయితే మీకు 40 words per minute అయితే ఇచ్చారు. సో ఈ క్వాలిఫికేషన్ ఉండే అభ్యర్థులు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు డిగ్రీ కంప్లీట్ చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ప్లస్ ఇక్కడ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. హిందీ ప్లస్ ఇక్కడ ఇంగ్లీషు ఏదైనా మీకు టైపింగ్ వచ్చి ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుంచి 28 years మధ్య ఉండాలి.
నెక్స్ట్ సిక్స్త్ పోస్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. వీళ్ళకి పే స్కేల్ 21,540 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో టోటల్‌గా 6 పోస్టులున్నాయి. అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో 3 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 3 పోస్టులున్నాయి. సో, ఈ పోస్ట్‌కి క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 55% అయితే మార్క్స్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్పీడ్ ఆన్ కంప్యూటర్ ఇన్ ఇంగ్లీష్ 40 వర్డ్స్ పర్ మినిట్. అలాగే హిందీలో అయితే గనుక మీకు 30 వర్డ్స్ పర్ మినిట్ మీకు ఇక్కడ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలంటే క్లియర్‌గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూస్తే గనుక 18 నుంచి 28 ఇయర్స్ మధ్య ఉండాలి. సో, నెక్స్ట్ సెవెంత్ పోస్ట్ జూనియర్ టెక్నీషియన్. సో, వీళ్ళకి పే స్కేలు 18,780 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో టోటల్‌గా 104 పోస్టులు అయితే ఉన్నాయి. సో, ఇక్కడ మనకి అన్నిట్లో చూస్తే కనుక మనకి ఇక్కడ పోస్టులు ఎక్కువగా ఉన్నది ఎక్కడంటే జూనియర్ టెక్నీషియన్ పోస్టులు. సో, దీనిలోనే మనకి 104 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 15, ఎస్టీ కేటగిరీలో 7, ఓబీసీ కేటగిరీలో వచ్చేసి 28, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 10, అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో 44 టోటల్‌గా 104 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఫుల్ టైమ్ ఐటీఎస్ సర్టిఫికేట్ ఇన్ ప్రింటింగ్ ట్రేడ్ అనేది ఇచ్చారు. సో, ఈ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ మధ్య ఉండాలి. నెక్స్ట్ ఎయిత్ పోస్టు జూనియర్ టెక్నీషియన్. సో, వీళ్ళకైతే కనుక 18,780 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇక్కడ టోటల్ పోస్టులు వచ్చేసి ఇక్కడ 8 పోస్టులు అయితే ఉన్నాయి మెకానికల్‌లో. ఈ 8 పోస్టులు కూడా అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో వచ్చేసి 5, ఓబీసీ కేటగిరీలో 2, ఎస్సీ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. క్వాలిఫికేషన్ ఫుల్ టైమ్ ఐటీఎస్ సర్టిఫికేట్ ఇన్ మెకానికల్ ట్రేడ్ అలాంగ్ విత్ 1 ఇయర్ ఎన్ఏసీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎన్సీవీటీ అయితే ఇచ్చారు. సో, నెక్స్ట్ టోటల్‌గా దీనిలో ఇంకా ఎయిర్ కండిషనింగ్‌లో వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో, వీళ్ళకి కూడా ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి, ఫుల్ టైమ్ ఐటీఐ చేసినట్టు. నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రికల్‌లో అయితే గనుక 7 పోస్టులు అయితే ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో 5, ఎస్సీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 1. సో, వీళ్ళకి కూడా సేమ్ అండి, ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి చేసినట్టు. నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్‌లో అయితే కనుక 4 పోస్టులు ఉన్నాయి. ఇవి అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో 3 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 1. సో, వీళ్ళు కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ ఐటీఐ చేసినట్టు మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలి ఎలక్ట్రానిక్స్ అండ్ ట్రేడ్‌లో. సో, ఇక్కడ ప్లస్ ఇక్కడ మనకి 4 రకాల మెకానికల్‌లో 8 పోస్టులు, ఎయిర్ కండిషనింగ్‌లో 2 పోస్టులు, ఎలక్ట్రికల్‌లో 7 పోస్టులు, ఎలక్ట్రానిక్స్‌లో 4 పోస్టులు. సో, ఇలా టోటల్‌గా ఈ పోస్టులన్నిటికి కూడా ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో, ఇక్కడ ఏజ్ లిమిట్ చూస్తే కనుక 18 నుంచి 25 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి. ఇలా టోటల్‌గా 8 రకాల పొజిషన్ అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారండి. ఈ పోస్టులన్నిటికి కూడా మీరు ఆన్లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి జనవరి 4, 2022 తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ జనవరి 25, 2022 లోపున మీరు ఈ పోస్టులకి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ మనకి ఫిబ్రవరి లేదా మార్చ్ మంత్లో ఉంటుందని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో, ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారండి. సో, ఈ వెబ్సైట్ ద్వారా మీరు నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కూడా ఒకసారి డీటెయిల్గా అయితే చదవండి. అలాగే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. మనకి పైన అన్ని ఒక్కొక్క పోస్ట్కి ఎంత ఏజ్ లిమిట్ ఉండాలైతే చూసాం కదా. ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 3 ఇయర్స్, ఇలా పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 10 ఇయర్స్. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఇక పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఫీజు వచ్చేసి ఈడబ్ల్యూసీ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 600 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 200 రూపీస్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూస్తే కనుక ఇక్కడ మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో, ఒక్కొక్క పోస్ట్కి ఎలా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనేది ఇక్కడ టేబుల్ ఫామ్స్ అయితే ఇచ్చారండి. సో, మీరు ఒకసారి 1 by 1 అన్నీ కూడా డీటెయిల్గా అయితే చూడండి. సో, ఇక్కడ ఫస్ట్ సెలక్షన్ టు ద పోస్ట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫీసర్ చూస్తే కనుక ఇక్కడ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో అయితే కండక్ట్ చేశారు. 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో, ఇక్కడ దేనిలో నుంచి ఎన్ని మార్క్స్కి ఎన్ని క్వశ్చన్స్ వస్తారైతే ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇన్ ద రెస్పెక్ట్ డిగ్రీ లేదా డిప్లొమాలో నుంచి మీకు ఇక్కడ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి ఉంటే, జనరల్ అవేర్నెసెస్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి, లాజికల్ రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి, ఇలా టోటల్గా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ టైం డ్యూరేషన్ చూస్తే కనుక 120 మినిట్స్ అయితే ఉంటుంది.
సో నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ టు ద పోస్ట్ ఆఫ్ సూపర్వైజర్. సో దీనిలో కూడా సేమ్ అండి, ఒక్కొక్క దానికి కూడా మనకి ఇక్కడ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తున్నారు. 120 మినిట్స్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు. అన్నీ కూడా మీకు ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ కిందకు వస్తే కనుక ఇంకా ఇక్కడ అన్నీ కూడా ఒక్కొక్క పోస్ట్కి ఎలా ఉంటుంది అనేది మీరు ఇక్కడైతే డీటెయిల్గా అయితే ఇచ్చారు. సో మీరైతే ఒకసారి అయితే డీటెయిల్గా చూడండి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సో దీనికైతే కనుక 160 క్వశ్చన్స్ 160 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సో అలాగే ఇక్కడ జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్లో చూస్తే కనుక ఇక్కడ 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ అలాగే జూనియర్ టెక్నీషియన్లో వర్క్షాప్లో చూస్తే కనుక 120 క్వశ్చన్స్ 120 మార్క్స్. ఇలా అన్నీ కూడా మీకైతే ఇక్కడ టేబుల్ ఫామ్స్ అయితే ఇచ్చారు. మీరు ఒకసారి అయితే డీటెయిల్గా అయితే చూడొచ్చు. సో మీకు ఇక్కడ కండక్ట్ చేసినటువంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్లో సో ఎటువంటి నెగిటివ్ మార్క్ అయితే లేదు. ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ అని. సో అలాగే ఇక్కడ ద టైపింగ్ స్కిల్ టెస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ద ఫాలోయింగ్ సెంటర్స్ అయితే ఇచ్చారు. సో మిమ్మల్ని ఇక్కడ రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ కూడా నాసిక్, ముంబై, కోల్కతా, హైదరాబాద్, ఢిల్లీ, భోపాల్. సో ఈ 6 ప్లేసులు ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశారో ఈ ప్లేసుల్లో మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి మనకు దగ్గర కాబట్టి సో మీరైతే ఎగ్జామ్ సెంటర్ హైదరాబాద్ అని మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి 6 ప్లేసుల్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో అలాగే ఇక్కడ జనరల్ కండిషన్స్ అయితే ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి డీటెయిల్గా అయితే చదవండి. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ ఈ పోస్టులకు వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ కింద క్లియర్గా అయితే ఇచ్చారు, హౌ టు అప్లై అని. ఫస్ట్ మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీ ప్రొసీజర్ అయితే ఉంటుంది. ప్లస్ ఇక్కడ నెక్స్ట్ ఇంకా గైడ్లైన్స్ ఫర్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ స్కాన్ అండ్ అప్లోడ్. సో అలా ఇక్కడ అదర్ గైడ్లైన్స్ ఇవన్నీ కూడా మీకు 1 బై 1 డీటెయిల్గా అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి డీటెయిల్గా చదివిన తర్వాత ఇక పోస్టులకి అన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ పోస్ట్కి అయితే మీకు క్వాలిఫికేషన్ ఉందో సో ఆ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఆ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. అలాగే పేమెంట్ కూడా మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదంటే క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఈ పోస్టులకి అయితే ఫీ అనేది కూడా చెల్లించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో లాస్ట్ అలాగే నేను ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఒకటి యాడ్ చేశానండి. అలా అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది నేను డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చదివిన తర్వాత ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ చూస్తే కనుక జనవరి 25, 2022 వరకు అయితే ఉందండి. సో ఈ పోస్టులకి అయితే మీరు జనవరి 25వ తారీఖు లోపల మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. టోటల్గా 149 పోస్టులు అయితే ఉన్నాయి. సో కాబట్టి డబ్బులు నాణ్యాలు తయారు చేసినటువంటి ఈ సంస్థలో మీకు పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో మీరు తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే పే స్కేల్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుద్ది అనుకుంటే కనుక ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.